గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయాం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారాలను తెలియజేస్తున్నాను. అలాగే సౌందర్యలహరి గ్రంథకర్తలకు, వ్యాఖ్యానకర్తలకు, ప్రవచనకర్తలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరమ్మ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 59వ శ్లోకానికి విపుల భావమును అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానము మేరకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. సౌందర్యలహరిలోని 59వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగలం చతుశ్చక్రం మన్యే తవ ముఖవిదం మన్మథరథం యమారుహ్యద్రుహ్యత్యవనిరథమార్గేందుచరణం మహావీరో మరః ప్రమథపతయే సజ్జితవతే. ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని మనం పరిశీలిద్దాం. అమ్మా జగజ్జనని, ఎంతో మృదువుగాను నునుపుగాను ఉండేటువంటి నీ చెక్కిళ్ళు అద్దము వలె ప్రకాశిస్తూ, ఆ అద్దములో నీ యొక్క చెవులకు ఉండేటువంటి తాటంకముల ప్రతిబింబములు కనిపించుచున్నవి. ఈ విధముగా ఉండేటువంటి తాటంకముల ప్రతిబింబములు 4 చక్రములు కలిగినటువంటి మన్మధుని రథముగా నీ ముఖము గోచరించుచున్నది. అటువంటి మహోన్నతమైనటువంటి రథమును మన్మధుడి ఎక్కి భూమిని రథముగా చేసుకుని సూర్య చంద్రులను రథ చక్రములుగా చేసుకుంటూ ప్రమదనాథుడైనటువంటి శివునిపై యుద్ధము చేయడానికి సాహసము చేయుచున్నాడు. ఆ విధముగా అతను మోసము చేస్తూ ప్రయత్నములు చేయుచున్నాడు అనే విధంగా ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ శ్లోక భావానికి దగ్గరగా ఉండేటువంటి తెలుగు అనువాద పద్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం. నీ చెవిదుద్దుల బింబములు చతుశ్చక్రముల అనంగుని రథముగను తోచెన్, దానిని ఎక్కుచు వచ్చి మరుడు శంభుని గెలువన్ పునెనమ్మా. ఈ శ్లోకంలో గురువు గారు అమ్మవారి యొక్క చెక్కిళ్ళను వర్ణించారు. అమ్మవారి యొక్క చెక్కిళ్ళు ఎంతో నునుపుగాను మృదువుగాను ఉంటాయి. అది ఆమె యొక్క సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తున్నాయి అనే విధంగా కవులెందరో వాళ్ళ రచనలలోని, వాళ్ళ యొక్క శ్లోక భావాలలోని తెలియజేసుకుంటూనే ఉన్నారు. కానీ ఈ శ్లోకంలో గురువు గారు ఎంతో అద్భుతమైనటువంటి సంఘటనను ఊహించి తన కవిత్వ చాతుర్యమును ప్రదర్శిస్తూ ఒక అద్భుతమైన శ్లోకాన్ని రచించినట్టుగా మనం గ్రహించగలం.
అమ్మవారి యొక్క ముఖమును చెక్కిళ్లను వర్ణిస్తూ గురువుగారు తన ఈ శ్లోకంలోని మొదటి పాదములో స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగలం అని అన్నారు. స్ఫురత్ గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగలం, ప్రస్ఫుటిస్తూ ఉండేటువంటి ఎంతో ప్రత్యక్షముగా కనిపించే విధముగా అద్దము వలె ప్రకాశించుచుండేటువంటి నీ యొక్క ముఖము, ఆ ముఖములోని తాటంక యుగలము ప్రతిబింబించడము వలన ఏమవుతున్నది అంటే చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరదం అని అన్నారు. చతుశ్చక్రం మన్యే, 4 చక్రములుగా కనిపించుచున్నవి. 4 చక్రాలు అంటే 4 చక్రములు గల రథముగా. ఎక్కడ వచ్చింది? 4 చక్రములు గల రథముగా. తవ ముఖం ఇదం, మనము ఏ ముఖమునైతే మనము చెప్పుకుంటున్నాము అంత అందమైన ముఖమని చెబుతూ ఆ చెక్కిళ్ళు ఎంతో మృదువుగాను మధురము మనోహరముగాను ఉంటాయని, వాటి యొక్క ప్రతిబింబములు అద్దము వలె ప్రతిబింబములు కూడా కనిపిస్తూ ఉంటాయి అటువంటి మనోహరమైన ముఖము. తవ ముఖం ఇదం, ఏ ముఖము గురించి అయితే మేము చర్చించుకుంటున్నామో ఆ ముఖము అయినటువంటి నీ ముఖము అమ్మ. మన్మథ రథం మన్యే, మన్మథుని యొక్క రథముగా నేను భావించుచున్నాను. ఆ విధముగా భావన కలిగించే విధముగా ఆ విధముగా ఉన్నది. 4 చక్రములు కలిగినటువంటి మన్మధుని రథముగా. 4 చక్రములు ఎలా వచ్చాయట? తాటంకములు, ఆ తాటంకముల యొక్క ప్రతిబింబము కలిపి 4 చక్రములు అవుతున్నాయనే భావనతో అది మన్మధుని రథముగా నీ ముఖమును భావించుచున్నాము అన్న విధంగా శ్లోకంలోని మొదటి 2 పాదాల గురించి చర్చించారు. యమారుహ్యద్రుహ్యత్యవనిరథ మాకేందు చరణం అని అన్నారు. యం ఆరుఢ్య, అటువంటి రథము ఆరుఢ్య అధిరోహించిన వాడైనటువంటి అతను ఆ రథానికి ఏం చేసుకున్నాడు అంటే అవని రథ, భూమిని రథముగా చేసుకుంటూ ఆర్కేందు చరణం, అర్కేందు చరణం అని అన్నారు. అర్కేందు చరణం అంటే సూర్య చంద్రులను, చరణము అంటే కాళ్ళగా అన్న విధంగా కాకుండా రథములకు చక్రములుగా చేసుకున్నాడు అన్నారు. ఎవరు ఆ విధంగా చేసుకున్నారు అని చెబుతూ మహావీరో మారహ, ఎంతో మహావీరుడైనటువంటి మన్మధుడు. ప్రమదపతయే సజితవతే, ప్రమదనాథుడైనటువంటి శివునికి యుద్ధము చేయడానికి సన్నద్ధుడవుతుండే విధముగా అతను ద్రోహము చేసే విధముగా ప్రయత్నము చేస్తున్నాడు. ద్రుహ్యత్ అన్నారు అక్కడ అనే విధముగా ఈ శ్లోక రచన జరిగింది. నిజానికి మన్మధుడికి శివుడికి యుద్ధము జరిగినట్టుగా ఎక్కడా కనబడదు. కానీ శివుడు తన అగ్ని జ్వాలలతోటి మన్మధుణ్ణి దగ్ధము చేశాడని, అతను బూడిదైపోయాడని, తరువాత అమ్మవారి కరుణ వలన అతను పునరుజ్జీవితుడయ్యాడని, అనంగుడుగా ఉన్నాడు అన్న విషయం మనకి తెలిసినది. అటువంటి యుద్ధములు అతను పరాజితుడైపోయినటువంటి మన్మధుడు శివుడిపై యుద్ధము చేసి ఎప్పుడైనా గెలవాలి అన్నటువంటి తపనతో మన్మధుడు ఉన్నట్టుగా చాలా గ్రంథాలలో కనిపిస్తూ ఉంటుంది. చాలామంది శ్లోకాలు రచించారు. అటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి మన్మధుడికి అమ్మవారు చెక్కిళ్ళ మీద ప్రతిబింబములు, చెవులకు ఉండేటువంటి తాటంకములు 4 గుండ్రని ఆకారములతో కనిపిస్తూ ఉంటే ఆ 4 గుండ్రని ఆకారములను అతను 4 చక్రములుగా చేసుకుంటూ అమ్మవారి ముఖము రథముగా చేసుకున్నాడని శ్లోకములు రచించడం జరిగింది.
నిజముగా మన్మధుడికి యుద్ధము చేసే నైపుణ్యము కానీ ఆ యుద్ధము చేసేటువంటి పరాక్రమము కానీ అతనికి లేనే లేదు. ఏదో అతనికి ఉండేటువంటి పుష్పబాణుడు అనే పేరు ఉన్నది కాబట్టి పుష్పములని బాణముగా చేసుకుని లోకాలను జయిస్తున్నాడు. అలాగా లోకాలను జయించడానికి అమ్మవారి యొక్క క్రీగంటి చూపు అనేటువంటి కరుణ ఉన్నది అని గత శ్లోకాలలో మనము అప్పుడే చర్చించుకుంటే ఉన్నాం. అటువంటి మన్మధుడిని మహావీరో మారహ అన్నారు. ఇక్కడ మహావీరుడు అనడానికి 4 చక్రములను కలిగినటువంటి రథము ఉన్నది. అంటే యుద్ధములో ఓడిపోయినందువలన అతను మళ్ళీ శివుడి మీద యుద్ధానికి వెళ్ళాలి అంటే ముఖ్యంగా ఎవరైనా యోధులు ఆలోచించేది యుద్ధం చేయడానికి వెళ్లే ముందు అవతల వాణి కన్నా వీటి దగ్గర యుద్ధ పరికరములు ఎక్కువగా ఉండే విధంగా మంచివిగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మన్మధుడి రథము మనందరికీ తెలిసినదే, గత శ్లోకాల్లోనూ చెప్పుకున్నాం. అది గంధమాదన పర్వతం మీద వచ్చినటువంటి తీయటి గాలుడు అతని యొక్క రథముగా మనం పేర్కొన్నాం. మారుతిని రథముగా ఉండడం వల్ల లాభం లేదు. ఎంతో వేగముగా పరిగెత్తగలిగేటువంటి రథమును ఉండాలి, అది ఉండడం వల్ల నాకు లాభము కలుగుతుంది అనే విధంగా 4 చక్రాల రథాన్ని ఇతను అధిరోహించేట. ఎందుకంటే శివుడి దగ్గర ఉండేది రథానికి 2 చక్రములు ఉన్నాయి కాబట్టి, నా దగ్గర ఉండేటువంటి రథానికి 4 చక్రాలు ఉన్నాయి కాబట్టి ఈ విధముగా శివుణ్ణి నేను గెలవగలను అనే భావనతో అతను ఉన్నాడు. 4 చక్రములు కలిగినటువంటి రథమును, ఎంతో మనోహరమైన రథమును అతను అధిరోహించాడు కాబట్టి మన్మధుడికి యుద్ధ నైపుణ్యము లేకపోయినా ఇక్కడ అతనికి ఉండేటువంటి యుద్ధ సామగ్రిని గౌరవిస్తూ మహావీరో అన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ శ్లోకం యొక్క మిగతా విపుల భావాన్ని నా తరువాతి వీడియోలో తెలియజేసుకుంటాను. శ్రీ మాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.